వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లలిత్య. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్న జిల్లా కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి. అంబారిపేట్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. సూర్యాపేట పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్. పోలీస్ స్టేషన్కు వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్న డీఐజీ ఏవి రంగనాథ్. పారిశుద్ధ కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్న మందకృష్ణ మాదిగ. భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి పుణ్యక్షేత్రం. డిసెంబర్ 31 వేడుకలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదం. మద్యం మత్తులో 2 యువకులు స్నేహితుడిపైన బీరు సీసాలతో దాడి. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా కలకలం. లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడంతో ఓ వ్యక్తి మృతి. శ్రీ గోదావరి మన్నార్ రంగనాయక స్వామి దేవాలయంలో పోటెత్తిన భక్తజనం. ఆరుట్ల కమలాదేవి రామచంద్ర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు మగ్గం వర్క్ శిక్షణ కేంద్ర ప్రారంభం. శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా నూతన సంవత్సర పూజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాల అర్బన్ అంబర్పేట్ గ్రామంలో నగర్ వన్ కార్యక్రమంలో భాగంగా అర్బన్ పార్క్ ఏర్పాటు దృష్ట్యా అంబర్పేట్ గ్రామ శివార్లోని అటవీ ప్రాంతాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జగిత్యాల అర్బన్ అంబారిపేట్ గ్రామంలో నగర్ వన్ కార్యక్రమంలో భాగంగా అర్బన్ పార్క్ ఏర్పాటు దృష్ట్యా అంబారిపేట్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ మల్లారెడ్డి, ఉప సర్పంచ్ నారాయణ, నాయకులు, గ్రామస్తులు, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణానికి అతి దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతం మన అంబారిపేట వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఉన్నది. ఈరోజు ఈ అటవీ ప్రాంతాన్ని చూడడానికి వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ డిఎఫ్ఓ గారికి, ఎఫ్ఆర్ఓ గారికి, ఇతర అటవీ శాఖ అధికారులకు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ రైతులకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. మరొకసారి అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్టణమే కాదు, ప్రతి పట్టణానికి కూడా 5 కిలోమీటర్ల వరకు ఎక్కడ అడవులున్నా కానీ అభివృద్ధి చేయాలి. అది పట్టణాలలో ప్రజలు గ్రామాలకు దూరం అవుతున్నారు కాబట్టి నేటి యువతకు కానీ పిల్లలకు అసలు పర్యావరణం గురించి తెలవాలి, అడవుల గురించి తెలవాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు క్యాంపైన్ నిధులు ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మన డిఎఫ్ఓ గారి గురించి ఇప్పటికే జగిత్యాల ప్రజలందరూ తెలుసు. చాలా సోషల్ వర్కర్లాగా పనిచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పటికే టీఆర్ నగర్లో పెట్టిన యాదాద్రి తర ప్లాంటేషన్కు వారి సిబ్బంది చాలా గొప్పగా పనిచేసిండ్రు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా నగర్ వన్ దాంట్లో నగర వనం దాంట్లో కూడా ప్రపోజల్ పంపారు. అదేవిధంగా మొన్ననే నేను పీసీసీఎఫ్ శోభా మేడం గారిని, ఇతర అధికారులు కూడా కలిసినాం. చాలా అవకాశాలు ఉన్నాయి. జగిత్యాల దగ్గర అంబార్పేట, చలిగాల్, నర్సింగాపూర్, జాప్తాపూర్, లక్ష్మీపూర్, అంతర్గాం ఇవన్నీ కూడా ఏరియాలుగా బౌండరీ పెంచినాం కాబట్టి ఇప్పుడు మునుపటి పట్టణం కాదు, స్టేషన్ అవతల దానికి. హైదరాబాద్లోని ఉప్పల్ పిఎస్ పరిధిలో గల జెన్ప్యాక్ వద్ద గల హనుమాన్ టెంపుల్ వద్ద శుక్రవారం లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడిపి ముందున్న డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో డీసీఎం వాహనం హనుమాన్ టెంపుల్ ప్రహరీ గోడని ఒక బైక్ని ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాద్లోని ఉప్పల్ పిఎస్ పరిధిలో జోన్ పార్క్ వద్ద గల హనుమాన్ టెంపుల్ వద్ద శుక్రవారం లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడిపి ముందున్న డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో డీసీఎం వాహనం హనుమాన్ టెంపుల్ కాంపౌండ్ వాల్ ఒక బైక్ని ఢీకొనడంతో బైక్ పైన ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే లారీ వెనుకున్న మినీ గూడ్స్ వాహనాన్ని తాకడంతో మినీ గూడ్స్ వాహనంలోని 4గురికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించారు. कर ज्यादा नहीं TS 0 TS 9 TS 0 वंडी नंबर నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో క్రైస్తవులు కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్వైర్ టీం క్రీస్తు గీతాలను ఆలపించారు. అదేవిధంగా పలు క్రీస్తు గీతాలకు చిన్నారులు నృత్యాలు చేశారు. అనంతరం పాస్టర్ పిఆర్ డేవిడ్ వ్యాఖ్యోప సందేశాన్ని బోధించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో క్రైస్తవులు కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదేవిధంగా చిన్నారులు పలు క్రీస్తు గీతాలను నృత్య ప్రదర్శనలు చేశారు. అనంతరం పాస్టర్ పిఆర్ డేవిడ్ వాక్యోప సందేశాన్ని బోధించారు. గత సంవత్సరం వైరస్ భయంతో లోకమంతా ఎంతో భయపడి నష్టపోయిందని, అందుకే ఈ 2021 సంవత్సరాన్ని దేవుడు ఆశీర్వదించి మనకు అందించాడని, మనం నీతిగా న్యాయంగా నమ్మకంగా బతికితే ఆ దీవెనలు అందుకుంటామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా గడిచిన సంవత్సరంలో కోల్పోయిన ఆశీర్వాదాలను కూడా ఆ దేవుడు అందిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పిఆర్ సుందర్రాజు, సాగర్, ఎలీషా, దానియేలు, విజయ్ కుమార్, మధుసూదన్, ప్రవీణ్, జాన్, మేషక్, శ్రీహరి, సాల్మాన్, వినోద్ కుమార్, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. వలె నీకు పిల్లలు ఇవ్వబోతున్నాను, ఆకాశ నక్షత్రముల వలె నీకు ఒక వాగ్దానం ఉన్నది. ఈ సంవత్సరము ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మన కొరకు ఉన్నవి. సో డోంట్ కేర్ అబౌట్ ద వరల్డ్. లోకంలో పరిస్థితులు ఎలా ఉంటే మనకు అవసరం లేదు. న్యూస్లో మనం ఎటువంటి వార్తలు వింటామో మనకు అవసరం లేదు. బయట వేరే ఏమేమి ప్రకటిస్తున్నారో మనకు అది అవసరం లేదు. కానీ ఈరోజు నేను చెప్తాను, సంఘంగా మరి దేవుని వాక్కు మనకున్నది, దేవుని వాగ్దానం మనకున్నది. మనం ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ ఎదురు చూస్తున్నాము. వాటి అన్నిటి ఫుల్ఫిల్మెంట్ని నెరవేర్పును మనం ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. పోగొట్టుకుంటావు కానీ ద సేఫ్ ప్లేస్ ఏం తెలుసు, నింపుకున్నావు. హ్యావ్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ హెవెన్? ఈ ఏదైతే దోచుకున్నది ఏదైతే గ్లోరీ జీసస్, గ్లోరిఫై యువర్ నేమ్ త్రూ మై లైఫ్. నా జీవితం ద్వారా ప్రభా నీకు మహిమ కలగాలి ప్రభా. నా జీవితం ద్వారా ప్రభా నీ రాజ్య సువార్త ప్రకటించబడాలి ప్రభా. నాలో నుండి ప్రభా నీ మహిమ బయలుదేరాలి ప్రభా. నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను, పోలేదు. మీ అందరికీ 2021 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి గత 2020 సంవత్సరం అంతా కూడా అందరికి కూడా ఎంతో బాధాకరంగా మరి చాలా కష్టంగా జరిగింది. మరి ఈ సంవత్సరం అయితే మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండలో మంచి ప్రార్థనలు జరిగినాయి. దేవుడు మంచి మాటలు వినిపించినాడు. మరి గత సంవత్సరం ఏ శాపము, ఏ కష్టము, ఏ బాధ, ఏ నింద, ఏ రోగం అయితే అనుభవించినారో అవన్నీ కూడా ఈ సంవత్సరం మరి మనుషుల జీవితాల నుంచి, దేశం మీద నుంచి, ప్రజల నుంచి కొట్టివేసి అందరి జీవితాల్లో క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినాడు. అయితే దాని కొరకు
మరి మనుషులుగా మనమందరం కూడా మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని అధికారులు ఆ దిశగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా సమర్థవంతంగా జిల్లా అభివృద్ధికి మెరుగైన పాలన అందించడంతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెవెన్యూ డైరీని రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేడీ పశుసంవర్ధక శాఖ డాక్టర్ వేణు మనోహర్, సిపిఓటి అశోక్, పీడీ కిరణ్ కుమార్, ఈడీఎస్సీ కార్పొరేషన్ శిరీష, ఏడీఏ జ్యోతిర్మయి, డిహెచ్ఓ హర్షవర్ధన్, రాష్ట్ర రెవెన్యూ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జమీరుద్దీన్, కార్యదర్శి పోలీస్ ఐదులు, ఏఓ శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం సూర్యాపేట పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సూర్యాపేట పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధిలో సూర్యాపేటను అగ్రస్థానంలో తీసుకుని వెళ్తున్న మంత్రి గుండెకాయల జగదీష్ రెడ్డి అడుగుజాడలో సూర్యాపేటని సుందరీకరణ దిశగా తీసుకుని వెళ్తున్నామని ఆమె పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను మున్సిపల్ చైర్పర్సన్ పదవి చేపట్టి 11 నెలలు కావస్తుంది. అదే తరుణంలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే చైర్పర్సన్ పదవిని నాకు ఇచ్చిరో వారి ఆశయ సాధనకై నేను శ్రమించి పనిచేస్తాను. సూర్యాపేట పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణానిగా తీర్చిదిద్దాలని మంత్రి గారి ఆశయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అదే క్రమంలో కూడా ఈరోజు సూర్యాపేట పట్టణంలో మౌలిక వసతులు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక ముందు కూడా సూర్యాపేట పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దుతాడని మనందరం కూడా వారికి సహాయ సహకారాలు ఇవ్వాలి. కాబట్టికి ఏ ఆశయ సాధనతో మంత్రి గారు ముందుకెళ్తున్నారో ఆ ఆశయ సాధనలో మేము కూడా తన వెంటుండి పని చేసుకుంటూ పోతామని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా మా పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, మా మున్సిపల్ ఉద్యోగస్తులు కానివ్వండి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా వారికి తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఒక భయంకరమైన ఒక వ్యాధితో పోరాటం చేసి మనం విజయాన్ని సాధించినాం. కాబట్టికి పట్టణ ప్రజలు కూడా ఇక ముందు కూడా జాగ్రత్త వహించాలని ఈ నూతన సంవత్సరంలో వారందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పోలీస్ స్టేషన్కు వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించేలా పోలీస్ శాఖ అధికారులు పనిచేయాలని, తద్వారా పోలీస్ శాఖ గౌరవం పెంచేలా ముందుకు సాగాలని డీఐజీ ఏవి రంగనాథ్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో డీఐజీ ఏవి రంగనాథ్ కేక్ కట్ చేసి పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో డీఐజీ ఏవి రంగనాథ్ కేక్ కట్ చేసి పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లిష్టమైన సంవత్సరం దాటుకుని నూతన సంవత్సరంలోకి ప్రవేశించామని, నూతన సంవత్సరంలో జిల్లాలోని పోలీసులంతా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదని, దానికి తోడు కొత్త వైరస్లు వస్తున్నాయని, ఇలాంటి క్రమంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. కరోనా కష్టకాలంలో లాక్డౌన్ సమయంలో తమకు కరోనా సోకిన ప్రజల సంక్షేమం ముఖ్యమని భావించి పోలీస్ సిబ్బంది, అధికారులు చేసిన కృషి, సేవలను ఆయన అభినందించారు. పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా పోలీస్ శాఖలో అన్ని స్థాయిల అధికారులు కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో కీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. ఈ నూతన సంవత్సరంలోని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను మెప్పించేలా, వారి అభిమానం, మన్నెలు పొందే విధంగా విధి నిర్వహణ చేయాలని సూచించారు. ప్రజల దృష్టిలో పోలీసులంటే న్యాయం చేసేవారని, పోలీస్ స్టేషన్కు వెళితే న్యాయం లభిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ వారి హక్కులను కాపాడుతూ చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. అదే సమయంలో చట్టాలను గౌరవించే ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచేలా పనిచేయాలన్నారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినిస్ట్రియల్ సిబ్బంది, ఆర్మీడ్ రిజర్వ్ పోలీసులు, నల్గొండ సబ్ డివిజన్ టాస్క్ ఫోర్స్, షీటీం పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో డీఐజీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సతీష్ చౌడగిరి, డీఎస్పీలు వెంకటేశ్వరరెడ్డి, సురేష్ కుమార్, డిపిఓ ఏవో మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతికుర్ రెహమాన్, దయాకర్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, సిఐలు నిగడాల సురేష్, మెహబూబ్ బాషా, బి సురేష్ కుమార్, పిఎండి ప్రసాద్, శంకర్ రెడ్డి, నాగరాజు, బాలగోపాల్, సత్యం, దుబ్బా అనిల్ కుమార్, రాజశేఖర్ గౌడ్, ఆర్ఐలు శ్రీనివాస్, కృష్ణారావు, ఎస్ఐలు నరసింహ, రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కళ్యాణ్, సత్యనారాయణ, పిఆర్ఓ కోటగిరి రామకృష్ణ, సిబ్బంది కార్తీక్, అఫ్రోజ్, కృష్ణ, రియాజ్, శ్రీరామ్, గురువయ్య, గౌస్, లియాఖత్, రాజు తదితరులు పాల్గొన్నారు. పోలీసింగ్ మనం చేస్తూ చేద్దాం, ముందు కూడా మనం దాని దిశగానే మనం కృషి చేస్తాం. సో ఎందుకంటే ఎప్పుడు కూడా గీట్రా ఏంటంటే ఎస్ ప్రజలు వాళ్ళు సంతృప్తి చెందారా లేదా అనేది ఇష్యూని ఇష్యూలాగా చూడటం, అంతేగాని వీడావాడ వ్యక్తిగా చూడకుండా ఇష్యూలాగా చూసుకుంటూ మనం చేస్తూ ఉన్నాం. సో చేస్తూ మనం మనల్ని అందరూ కూడా పొందుతూ వస్తున్నాం. అదే దీన్ని మీ అందరూ కూడా చేస్తారని చెప్పేసి, అదే పందాన్ని కొనసాగిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2021 సంవత్సరం ప్రప్రథమంగా మీ అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, కోవిడ్ మహమ్మారిని ఎలా అయితే మనం గత సంవత్సరం ఎదుర్కొన్నామో ఈ సంవత్సరం కూడా ఇంకా అది మొత్తం మన నుంచి పారదోరలేదు, అది ఇంకా ఉంది, అది మన మధ్యలోనే. కొత్త వేరియంట్స్, కొత్త స్ట్రెయిన్లు అని రకరకాలుగా మనల్ని భయపెడుతున్నారు. వ్యాక్సినేషన్ కూడా త్వరలో వస్తుందని అన్నారు. ఏదైనా కానీ కూడా ముందు మనం అంతా కూడా ఆరోగ్యంగా ఈ కోవిడ్ అనే బారిన పడకుండా ఆకాంక్షిస్తూ ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ అప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇంకా అయిపోయిందిలే ట్రాన్స్ఫర్ అవుతున్నాం అని చెప్పేసి. సో ఈ సంవత్సరం కూడా అట్లాగే అనుకుంటూ ఉన్నాం, అవుతుందని అనుకుంటూ ఉన్నాం. బట్ మరి ఏమవుతుందో తెలియదు. వెంకటేశ్వర రెడ్డి చూస్తున్నాడు, ప్రతి సంవత్సరం వెళ్తానంటాడు, వెళ్ళడు, ఇక్కడే ఉంటున్నాడు అని అనుకుంటున్నాడు. మరి ఏందో అది మనకి విధి ఎలా ఉందో తెలియట్లేదు. సో అటు ఇటు కాకుండా ఒకటినే ఉన్నాం. సో బట్ అరే ఆవు ఎందుకు తినలేదు, అసలు ఆవు గడ్డిని ఎందుకు తినలేదు అని చెప్పేసి ఆవుని అడిగితే అది అదే ఇట్లా కథ అట్లా అంటున్నాడు. ఆ ఆవు రైతు అంటాడు, తను వదలలేదు, ఆవు నన్ను రైతు వదిలి నన్ను గడ్డిని తినివ్వలేదు అన్నాడు. రైతులు అడిగితే మా అబ్బాయి ఏడుస్తున్నాడు, అందుకోసం నేను వదలలేదు అని అంటాడు. అబ్బాయిని అడిగితే
ఇది నన్ను జీవం పుట్టింది. శుభాకాంక్షలు. ఈ 2021 సంవత్సరంలో ముందు మనం అందరం కూడా ఎవరు కూడా ఈ కరోనా బారిన పడకుండా ఈ కరోనాని తరిమేసి వచ్చేటటువంటి వ్యాక్సిన్ తోటి మనందరం కూడా ఈ వ్యాధిని తట్టుకోవడం, రకరకాల స్ట్రెయిన్స్ అని లేకపోతే ఇంకేదో వేరియంట్స్ అని ఇవన్నీ వస్తున్నాయి. ఈ అన్నిటి బారిన పడకుండా మనంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పారిశుద్ధ్య కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎంఆర్పీఎస్సీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ 135 కోట్ల ప్రజలను దృష్టిలో ఉంచుకుని దేశ భద్రతే లక్ష్యంగా సైనికులు ఎలా పనిచేస్తున్నారో అదేవిధంగా ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో శ్రమను త్యాగం చేస్తున్నారని ఆయన అన్నారు. అన్ని మారుమూల ప్రాంతాలలో పరిశుభ్రత కొరకు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గుర్తింపు, గౌరవం, ఉద్యోగ భద్రతను పాలక ప్రభుత్వాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. కార్మికులు వెట్టి చాకిరీగా పనిచేస్తున్నారని, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది వంటి పలు సంస్థలతో కూడిన 20 అంశాలతో ఎజెండా తయారు చేశామని మహాజన సోషలిస్ట్ పార్టీ చర్చించి గతంలో తమ పోరాటం ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం, పెన్షన్లు వంటి పథకాలకు అంకురార్పణ జరిగిందని, అదే తరహాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరణ చేయాలని, ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సభ్యులు, మాదిగ జిల్లా ఇన్ఛార్జ్, మాదిగ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వీరస్వామి, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు, కనకయ్య, ములకల్పల్లి మల్లేష్, చెరుకుపల్లి చంద్రశేఖర్, రాష్ట్ర జిల్లా జనరల్ సెక్రటరీ వలంపట్ల కృష్ణ, బరపట్టి ప్రసాద్, జిల్లా జానయ్య, మంగళపల్లి అయోధ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల్ని 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించే పోరాటాన్ని అతి త్వరలో ప్రారంభిస్తాం. దేశ భద్రత భౌగోళికంగా కాపాడుకోవడానికి మన సైన్యం అహోరాత్రులు నిద్రలేని రోజులు గడుపుతూ కాపాడుతున్నారు. కానీ ఈ దేశంలో ఉండబడే 135 కోట్ల మంది ప్రజల ఆరోగ్య భద్రత, గ్రామ, పట్టణ, నగరాల శుభ్రత పారిశుద్ధ్య కార్మికుల శ్రమ త్యాగాల మీద ఆధారపడి కనిపిస్తున్నది. భారత భౌగోళిక భద్రత సైన్యం బాధ్యతగా కాపాడుతుంటే 135 కోట్ల ప్రజల ఆరోగ్య భద్రత, కరోనా వ్యాప్తి ఎక్కడ జరుగుతుంది, కరోనా వ్యాప్తి ఎక్కడ కనిపిస్తున్నది, దాని నిర్మూలన కోసం మాత్రం ముందు వరుసలో నిలబడి ఆ ప్రాంతాన్ని, ఆ వార్డును శుభ్రం చేసేది మాత్రం పారిశుద్ధ్య కార్మికులే. ఒక మాట చెప్పాలంటే వైరస్ను నిర్మూలించే కాడ యుద్ధ భూమిలో ఉన్నది పారిశుద్ధ్య కార్మికులు. పారిశుద్ధ్య కార్మిక వర్గం ఆ ప్రాంతాన్ని, ఆ ఏరియాను శుభ్రం చేసిన తర్వాత మాత్రమే రాజకీయ నాయకులు, ఆఫీసర్లు అందరూ వచ్చి ఆ ఏరియాను సందర్శించి పోతుంటారు. అది శుభ్రం కానంత వరకు వాళ్ళు రారు, అంత దూరం కూడా కాదు. ఒక ఎమ్మెల్యేలో లేదా ప్రభుత్వ అధికారులో ఏదన్నా ఒక గ్రామాన్ని సందర్శించేటప్పుడు ఆ గ్రామాన్ని సందర్శించక ముందే మొత్తం ఆ గ్రామాన్ని మొత్తం శుభ్రం చేసేది పారిశుద్ధ్య కార్మికులు. అక్కడ శుభ్రం చేయకుండా వీళ్ళు వచ్చి అక్కడ మీటింగ్లు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. నూతన సంవత్సర ఆరంభాన్ని దైవ సన్నిధిలో గడపాలనే తలంపుతో భక్తులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నూతన సంవత్సర సందర్భంగా యాదాద్రి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సంవత్సరాంతా ఇక్కట్లేని జీవనం కొనసాగేలా తన దరికి చేరి విశ్వసించిన భక్తజనులను భక్తవత్సలుడు ఆశీర్వదించాడు.
నమ్మితే చాలు వెన్నంటి ఉంటానని స్తంభోద్భవుడు అభయమిచ్చాడు. 2021 సంవత్సర రోజైన ఈ రోజు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనులతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. నూతన ఆంగ్ల సంవత్సరం మొదటి రోజు క్షేత్ర సందర్శన చేసి ఇష్టదేవుడు కృప పొందాలన్న కోరికతో వచ్చిన భక్తుల్లో అధికంగా నగరవాసులు నిన్న రాత్రి నుంచి భక్తులు యాదగిరిగుట్టకు చేరుకున్నారు. వేకుజాము నుంచి ఆలయ అధికారులు, అర్చకులు పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల సంఖ్య పెరిగి ఆలయ పరిసరాలు, దర్శన సముదాయాలు, మండపాలు పోటెత్తాయి. ధర్మదర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. పులిహోర, లడ్డు ప్రసాదాలు కౌంటర్ల వద్ద బారులు తీరి కనిపించారు. భక్తులు బాలాలయంలో దైవ దర్శనాలు త్వరితగతిన జరిగేందుకు ఆలయ ఈవో గీతారెడ్డి అక్కడే తిష్టవేసి శీఘ్ర దర్శనాలు కొనసాగించారు. మహామండపంలో జరిగిన అష్టోత్తర పూజల్లో పలు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు కుటుంబ సభ్యులతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పాతగుంటపై చేసిన శ్రీ పాత లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందండి. డిసెంబర్ 31 వేడుకలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో 2 యువకులు స్నేహితుడిపైనే బీరు సీసాలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన ప్రవీణ్ అనే యువకుడిని సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. డిసెంబర్ 31 వేడుకలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో 2 యువకులు స్నేహితుడిపైన బీరు సీసాలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన ప్రవీణ్ అనే యువకుని సూర్యాపేట జిల్లా హాస్పిటల్కి తరలించారు. పట్టణంలోని తాళగడ్డ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు తన 2 స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలలో భాగంగా తన రూమ్లో పార్టీ చేసుకున్నారు. అయితే ఉదయం డ్యూటీకి వెళ్లేది ఉందని పార్టీని త్వరగా ముగించాలని ప్రవీణ్ అన్నందుకు ఆగ్రహం చెందిన మిగతా 2 యువకులు బీర్ సీసాలతో ప్రవీణ్ తలపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన ప్రవీణ్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. కలరు ఫోన్ చేయగానే నేను ఇక లాభం దేనికి కొట్టిరట? దేనికి కొట్టిరు? తినకాడ ఏదేనికి వచ్చిందో ఇంకా పగబట్టి ఇంకా నరికిరు సార్. ఇదివర గొడవలు ఉండేనా మీకు? వాళ్ళు లేవు సార్. ఎక్కడ వాళ్ళు చేసుకొని బతికేటోళ్ళం. ఎక్కడ వాళ్ళు? బర్లపేట వాళ్ళు అంటారు. నేను ఫ్రెండ్సా వాళ్ళు ఏమన్నా? పెంచానంట. నీ పేరేం పేరు? రామనమ్మ. ఇక బండి కాడ ఇట్లా తెలిసి మామూలుగా వచ్చిన తర్వాత ఇక వచ్చి అది వెళ్ళిపోవడా అనుకోవాలి, ఏ చాటింగ్ లేదు, ఏం లేదు, నేను డ్యూటీకి పోవాలన్నా 30% సాయం అది అని చెప్పి ఇక
మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమన్నారు రూమ్లో నుంచి అంతే ఉంటుంది అది అని చెప్పి ఇక సీసాలుగా తలకాయ మీద పలగొట్టారు పొడుస్తూనే ఉన్నారు సార్. ఇక వాళ్ళని అదుపులోకి తీసుకురా మరి ఎవరెవరు వాళ్ళ పేర్లు తెలుసా నీకు? సాయి శివ అని ఇద్దరే వచ్చారా? ఇద్దరేనా? వాళ్ళిద్దరేనా? యాదాద్రి టౌన్షిప్లో ఒక ఇంట్లో ఇటీవలే జరిగిన అంత్యక్రియలకు హాజరైన సుమారు 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకే ఇంటికి చెందిన బంధువులు 22 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. దీంతో అప్రమత్తమైన అధికారులు వైద్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి కరోనా నిర్ధారణ అయిన వారికి హోం క్వారంటైన్లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. దీనిపై జిల్లా వైద్య శాఖ అధికారి మాట్లాడారు. యాదాద్రి టౌన్షిప్లో ఓ ఇంట్లో ఇటీవల జరిగిన అంత్యక్రియలకు హాజరైన సుమారు 30 మంది హాజరు కాగా అందులో కరోనా పరీక్షలు చేయగా ఒకే ఇంటికి చెందిన బంధువులకు 22 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలనీలో వైద్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి కరోనా నిర్ధారణ అయిన వారిని హోమ్ క్వారంటైన్లో ఉంచి వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. దీనిపైన జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ కరోనా లక్షణాలు కలిగిన వారందరికీ తగిన మెడిసిన్ అందిస్తూ సూచనలు ఇస్తూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. సూర్యాపేటలో ఒక టౌన్షిప్లో ఒక పెద్ద మనిషి అంత్యక్రియలకు హాజరైన దగ్గరి బంధువులలో నిన్న 38 శాంపుల్స్ టెస్ట్ చేయగా 22 మందికి పాజిటివ్ వచ్చినట్టు గుర్తించాము. ఈ 22 మంది కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. దీంట్లో విదేశీ యానం కానీ విదేశీ యాత్రలు వచ్చిన వాళ్ళతో సంబంధాలు కానీ కలిగిన వాళ్ళు లేరు. ఎటువంటి లక్షణాలు స్ట్రెయిన్ లాగా కానీ యూకే స్ట్రెయిన్ లాగా కానీ లక్షణాలు ఏవీ లేవు. కాబట్టి ప్రజలెవరూ భయాందోళనకు గురి కావద్దు. మా వైద్య ఆరోగ్య సిబ్బంది సర్వేలెన్స్ చేయడం జరిగింది. వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళని ఒకసారి టెస్ట్ చేసి వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. ప్రజలెవరు కూడా భయాందోళనకు గురి కావద్దు. ఇక్కడ కమ్యూనిటీ స్ప్రెడ్ కానీ వేరే వాళ్ళకి అట్లా ఏం లేదు. ఇదంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. వాళ్ళంతా కూడా అక్కడ అంత్యక్రియలకు హాజరైన వాళ్ళే కాబట్టి ప్రజలెవరు కూడా భయాందోళనకు గురి కావద్దు. దయచేసి అందరూ కూడా మాస్క్ ధరించి ఉండండి, భౌతిక దూరం పాటించండి, మీ చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఏదులాబాద్ గట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న శ్రీ గోదామన్న రంగనాయక స్వామి దేవాలయం ఉత్తర శ్రీవల్లి పుత్తూరుగా దక్షిణ భారతదేశంలో 2వ దేవాలయంగా పేరుగాంచింది. ధనుర్మాసం నూతన సంవత్సర సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దేవాలయం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. ఏదులాబాద్ గట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న శ్రీ గోదామన్న రంగనాయక స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దర్శనానికి దేవాలయం పోటెత్తింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సైన్యం పంతులు పవన్ పంతులు మాట్లాడుతూ శ్రీ గోదామన్న రంగనాయక స్వామి దాదాపు 500 సంవత్సరాలు అతి పురాతన దేవాలయం అని, ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు మనసారా అమ్మవారిని ప్రార్థిస్తే తను కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, ఇక్కడ అమ్మవారికి గాజులు ప్రీతికరమని, ఇప్పుడు 9వ తరం నడుస్తుందని తెలిపారు. అదేవిధంగా ఈ దేవాలయంలో ధనుర్మాస శ్రావణ మాసంలో విశేష పూజలు నిర్వహిస్తామని, ఈరోజు ధనుర్మాసము నూతన ఆంగ్ల సంవత్సర సందర్భంగా ఉదయమే ఉత్సవ విగ్రహాలను మూల విరాట్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించామని తెలిపారు. తిరుపావే పార్శురాలతో ఉంజల్ సేవను నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనాన్ని కల్పించామని, వస్తున్న భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ పద్ధతిలో అర్చనలు తీర్థప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అవన్నీ పెట్టొద్దు జిప్పుడు పెట్టొద్దు. గోదాం వందే శ్రీరంగనాయకీ. జై శ్రీమన్నారాయణ. శ్రీమదే రామానుజాయ నమః. గోదై నమః. శ్రీ గోదా సమేత శ్రీ మన్నార్ రంగనాయక స్వామివారి దేవాలయము, ఏదులాబాద్ గ్రామము, గట్కేసర్ మండలము, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా.
తెలంగాణ రాష్ట్రం. ఈ దేవాలయము 600 సంవత్సరాల క్రితం నిర్మించబడిన దేవాలయం. ఇతర శివలిపుత్రులుగా కాంచిన ఈ దేవాలయం ఎలా కీర్తించాలో, వారిని ఎలా ప్రార్థించాలో, అలాగే ఆచార్యుల యొక్క విశిష్టతని గోదాదేవి మనందరికీ తెలియజేస్తుంది. ఆ గోపికలందరినీ మొట్టమొదట పూర్వ దినచర్యలో గోపికలందరినీ నిద్ర లేపుతూ ఆ శ్రీకృష్ణుల వారి యొక్క వైభవాన్ని తెలుపుతూ, అలాగే ఆ నందగోకులం చేరాక ఆ శ్రీకృష్ణుల వారిని దర్శించాక వారిని ఎలా కీర్తించాలో, అలాగే మనమందరం కూడా ఎలా ఉండాలో, అంటే ఈ లోక కళ్యాణం కోసం ఏం చేయాలి, ఏం జరగాలి, అలాగే మనం ఎన్నడూ కూడా ఏది కూడా మనం ఒక ఉపకారం చేస్తే దానికి ప్రతిఫలం ఆశించదు, దానికంతటా అదే వస్తుందని. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామ సర్పంచ్ ఆరుడ్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో ఉచిత కుట్టు మిషన్, ఎంబ్రాయిడింగ్, మగ్గం వర్క్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరుడ్ల కమలాదేవి కోడలు ఆరుడ్ల సుశీల మాట్లాడారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామం సర్పంచ్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూషన్ సౌజన్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ, ఎంబ్రాయిడింగ్, మగ్గం వర్క్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరుట్ల కమలాదేవి కోడలు ఆరుట్ల సుశీల మాట్లాడుతూ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం గ్రామ సర్పంచ్ భీమగాని రాములు ప్రోద్బలంతో పెట్టామని చెప్పారు. మహిళలందరూ ఈ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఇలాంటి శిక్షణ కేంద్రాలు ఫౌండేషన్ ద్వారా పెట్టడం జరిగిందని తెలిపారు. శిక్షణ కేంద్రాలే కాకుండా ప్రతి సంవత్సరం ఫౌండేషన్ ద్వారా స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తుంటామని తెలిపారు. ఈసారి కరోనా కారణంగా స్పోర్ట్స్ నిర్వహించలేకపోయామన్నారు. మహిళలు స్వయంగా అభివృద్ధి చెందాలని, చైతన్యవంతులు చేయాలని, వారి స్వంతంగా ఉపాధి పొందాలనే ఉద్దేశంతో శిక్షణ కేంద్రంలో స్థాపించామని అన్నారు. 2010లో కొననుపాకలో మొదటిసారిగా శిక్షణ కేంద్రం నిర్వహించామని చెప్పారు. ఆరుట్ల సుశీలాదేవి భవిష్యత్తులో మరిన్ని గ్రామాలలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళలలో సృజనాత్మకత వెలికితీసి ఇంకా పైకి ఎదగాలనే ఉద్దేశంతో శిక్షణ కేంద్రాలు ఆరుట్ల ఫౌండేషన్ ద్వారా స్థాపిస్తున్నామని అన్నారు. మహిళ అంటే ఆరుట్ల రామచంద్రారెడ్డికి చాలా గౌరవాన్ని, మహిళలు స్వంతంగా ఎదగాలని కోరుకునేవారని, అందుకే మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయంగా ఉపాధి పొందే అవకాశం కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సభకు వచ్చినటువంటి యొక్క ప్రతినిధులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈ నూతన సభ ఈరోజు ఆరుట్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆరుట్ల రామచంద్రారెడ్డి కోడలైనటువంటి సుశీలాదేవి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కమలాదేవి గారి రామచంద్రారెడ్డి ఆశయాల సాధన కోసం వాళ్ళు ఆరుట్ల ఫౌండేషన్ 2010లో ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఇక్కడ వివిధ రంగాలలో మరియు ఈ పోచంపల్లి స్వామి రామానంద తీర్థ సాంకేతిక విభాగం నుండి టైఅప్ చేసుకొని ఇక్కడ రూరల్ నిరుద్యోగ యువకుల కోసం ఇక్కడ ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ కందుకూరు గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ఆరుట్ల సుశీల. నేను ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి గారి కోడల్ని, విప్లవరెడ్డి గారి మిస్సెస్ని. ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవి గారుల ఫౌండేషన్ పేరు మీద ఇక్కడ కందుకూరు గ్రామంలో, పెద్ద కందుకూరు గ్రామంలో సర్పంచ్ గారి ప్రోద్బలంతో ఇక్కడ శిక్షణా కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మహిళలు అందరూ దీన్ని సద్వినియోగం ఉచిత శిక్షణా కేంద్రం ఇది. టైలరింగ్, ఎంబ్రాయిడరీ దాంట్లో శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చాము. మేము మామూలుగా
మాదాపూర్లో పెయింటింగ్ క్లాసెస్, రాజాపేట్లో టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, మళ్ళీ పెయింటింగ్ అండ్ డయింగ్లో శిక్షణ ఇచ్చాము. తర్వాత ఇప్పుడు కంప్యూటర్ కోర్సెస్ జరుగుతున్నాయి రాజాపేట్లో. హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్న జిల్లా కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి. అంబారిపేట్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. సూర్యాపేట పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్. పోలీస్ స్టేషన్కు వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్న డీఐజీ ఏవి రంగనాథ్. పారిశుద్ధ కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్న మందకృష్ణ మాదిగ. భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి పుణ్యక్షేత్రం. డిసెంబర్ 31 వేడుకలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదం. మద్యం మత్తులో 2 యువకులు స్నేహితుడిపైన బీరు సీసాలతో దాడి. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా కలకలం. లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడంతో ఓ వ్యక్తి మృతి. శ్రీ గోదావరి మన్నార్ రంగనాయక స్వామి దేవాలయంలో పోటెత్తిన భక్తజనం. ఆరుట్ల కమలాదేవి రామచంద్ర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు మగ్గం వర్క్ శిక్షణ కేంద్ర ప్రారంభం. శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా నూతన సంవత్సర పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగ్రత్త కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.